హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా నా పేరు ఆనంద్. ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా జన విజ్ఞాన వేదిక ఎన్జిఓస్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రోగ్రాంలో మేడం సుబ్బలక్ష్మి గారు మహిళలను ఉద్దేశించి చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నారు. వాళ్ళ గురించి అడుగుతారు. మేడం మీ పేరు? నా పేరు సుబ్బలక్ష్మి అండి. నేను వైజాగ్ ఎన్టీఓ ఫోరం ప్రెసిడెంట్, విశాఖపట్నం జిల్లా. సో దాదాపు 100 ఎన్జిఓల దాకా మనకి ఈ ఫోరంలో ఉన్నారు, డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తూ. వాళ్ళందరూ కూడా వినూత్నమైన సేవలు అందిస్తున్నారండి. ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా జన విజ్ఞాన వేదిక వాడి మనం ఈ రోజు ఈ అవకాశం ఇచ్చి ఇక్కడ వాళ్ళందరినీ ఒక దగ్గర చేయొచ్చు. ఈ వరల్డ్ ప్రపంచ ఉమెన్స్ డేని సందర్భంగా జరిపారు, చాలా అద్భుతంగా జరిపారు. చాలా వినూత్నమైన విషయాలని ఆడవాళ్ళు అందరం కలిసి మాట్లాడుకోవడానికి ఒక వేదికలాగా మాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. మీరు ఈ ఎన్జిఓ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? సో ఎన్జిఓ సెక్టర్ అనేది జర్నీ స్టార్ట్ అయింది అనేది నేను ఎక్స్పెషల్లీ చెప్పాలంటే 92లో నేను మా అమ్మగారు మంచం మీద ఉన్నప్పుడు, తను ఎక్కడో ఎన్ని సంవత్సరాలుగా మా అమ్మగారు సేవలు అందించారు హెల్త్ డిపార్ట్మెంట్లో. ఆమెని ఆదర్శంగా తీసుకొని సేవ చేయాలనే ఒక ఆలోచన వచ్చిందండి. చిన్నప్పటి నుంచి తల్లి అంటే ఆడదైన తల్లి నడవడికల్లోనే పిల్లలు ఉంటారు. అందులో భాగంగా ఆడపిల్లగా నేను ఎప్పుడూ ముందడుగు వేయాలని ఒక కుతూహలమైన ప్రోత్సాహం నాకు ఇచ్చారు, ఉంది. దానిలో బాగా తల్లిదండ్రులు కోల్పోయిన తర్వాత నేను 8 సంవత్సరాలు చాలా కష్టపడ్డాను. ఈ సొసైటీలో బ్రతకడం అనేది చాలా కష్టం. సొసైటీలో సహకరించే వాళ్ళు తక్కువ, అన్నీ ఉంటాయి. ఈ సొసైటీలో అన్నీ ఉంటాయి, సహకరించే తక్కువ. కాబట్టి మనమే వాటిని ఎలా తీసుకోవాలనే ఆలోచనతోటి నేను 8 సంవత్సరాలు విపరీతంగా కష్టాలని అనుభవించిన తర్వాత నేను ఈ విశాఖపట్నం 99లో వచ్చి ఒక సంస్థలో నేను వర్క్ చేయడం జరిగింది. అది హెల్త్కి సంబంధించింది, హెచ్ఐవి ఫీల్డ్ లో. అప్పుడు నాకు కొంత అవకాశం వచ్చింది ప్రజల మధ్యకి వెళ్ళి సేవ చేయడం. సో చేస్తూ ఆ పెద్దవాళ్ళందరూ కూర్చున్నప్పుడు ఆ రోజు 99లో నేను అనుకున్నాను, డాక్టర్ పి స్వరాజలక్ష్మి గారు మాకు ఆదర్శవంతమైన సంస్థలో స్థానం ఇచ్చి ఆవిడ వర్డ్స్ ఇచ్చారు మాకు. వాళ్ళలాగా కూర్చొని నేను సేవ చేయాలని దృక్పథం ఆనాడు అనుకున్నాను. ఆనాటి నుంచి ఈ ఎన్జిఓ సెక్టార్ లో, డిఫరెంట్ ఎన్జిఓ సెక్టార్ లో వర్క్ చేస్తూ సేవలు అందిస్తూ ఆర్ఫని, సెమీ ఆర్ఫన్ చిల్డ్రన్స్ ని, వాళ్ళ కష్టాలని, ఆడవాడి బాధల్ని, ఈవెన్ మగవాళ్ళకి కూడా కొన్ని బాధలు ఉన్నాయి, వాటి అన్నింటినీ మమేకం చేసుకొని మెయిన్ ఏం కావాలనే ఉద్దేశంతో ఆయుర్ జీవ ఫౌండేషన్ స్థాపించాను. చాలా మంది ఎన్జిఓస్ వచ్చారు. ఇలా కనబడిన ఎన్జిఓస్ కూడా చాలా మంది ఉంటారు, చాలా మంచి పనులు చేస్తారు. వాళ్ళు సమాజానికి ఎలా ఉపయోగపడతారు అంటున్నారు? చాలా మంచి ప్రశ్న అండి. చాలా రకాల ఎన్జిఓస్ పనిచేస్తున్నాయి. కొన్ని ఎన్జిఓస్ పనిచేస్తున్నా కూడా వాళ్ళని వాళ్ళు ప్రజెంట్ చేసుకోవట్లేదు, చేసుకోకుండా కూడా సేవలు చేస్తున్నారు. కొన్ని పేరున్న సంస్థలే మాత్రమే మనకు తెలుస్తున్నాయి. తర్వాత విలేజ్ లో సంస్థలు ఉన్నాయన్న సంగతి కూడా తెలియదు. ఈ సంస్థలు ఏంటంటే కొందరు వాళ్ళు తల్లిదండ్రులు చనిపోయారనో లేకపోతే ఎవరో ఒకరి పేరు మీద సేవలు అందిస్తున్నారు. అది ఇండివిజువల్ సేవ కింద మనం గుర్తిస్తున్నాము. వాళ్ళు కూడా మనకి బయటికి రావాలి, అలాంటి వాళ్ళ సేవలను కూడా తీసుకోవాలి. రోడ్డు పైన ప్రక్కన ఉన్న వాళ్ళందరికీ కూడా భోజనం కానీ, బట్టలు కానీ అట్లాంటి ఇచ్చే సంస్థలు ఉన్నాయి. తర్వాత ఒక ఇంట్లో సేవలు చేసిన తర్వాత, సంస్థలో పనిచేసి సేవలు అందించిన తర్వాత ఇంట్లో కూడా పాత బట్టల్ని వాళ్ళు ఒక రూమ్ గా చేసుకొని అందించే సంస్థలు కూడా ఉన్నాయి. ఇక్కడ చిల్డ్రన్ హోమ్స్ ఉన్నాయి. తల్లిదండ్రులు చదివించుకోలేక వాళ్ళని ఎక్కడ పెట్టాలో తెలియదు, అలాంటి హోమ్స్ ఉన్నాయి. తర్వాత ఈ చిల్డ్రన్ మ్యారేజెస్ మీద, చైల్డ్ ప్రొటెక్షన్ మీద పనిచేసే సంస్థలు చాలా ఉన్నాయి. వాటిని మనం పొందొచ్చు. ఆడవాళ్ళ యొక్క సాధికారత గురించి అనేక రకాల ట్రైనింగ్లు ఇచ్చే సంస్థలు ఉన్నాయి. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ముసలి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా హక్కులు, వాళ్ళ పనితీరు, వాళ్ళకి సేవలు చేసే సంస్థలు ఉన్నాయి. రకరకాల సంస్థలు ఉన్నాయండి. ఇంకా చెప్పాలంటే ఏఐ గురించి చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు, అలాంటి సంస్థలు కూడా ఉన్నాయి. అంటే టూరిజంలో ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. రకరకాలు. ఇది బిజినెస్ కాదండి, వాళ్ళ సొంత డబ్బులతోటి వాళ్ళు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారనే ప్రశ్న మనకు ఉండొచ్చు, కానీ ₹1 మన ఇంట్లో వాళ్ళు ₹10 ఎవరు ఇవ్వరు. కానీ అలాంటిది ఒక న్యూట్రిషన్ అందించే వాళ్ళు ఉన్నారు. అంటే పిల్లలకి న్యూట్రిషన్ సహాయం లేకపోతే ఆర్ఫను, సెమీ ఆర్ఫను పిల్లలు
ఆ, ముసలి వాళ్ళ దగ్గర ఉన్న పిల్లలకి న్యూట్రిషన్ సరైన ఆహారాన్ని తినలేని పిల్లలకు కూడా మనం గుర్తించి మనం వాళ్ళకి సేవను అందించి న్యూట్రిషన్ ప్రతి నెల అందించే విధానం చేసే ఎన్జిఓస్ కూడా ఉన్నాయండి. వీళ్ళందరూ అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఫాస్ట్ గా గ్రో అవుతారు. అంటే వాళ్ళు పాడవడానికైనా మంచి దారిలో వెళ్ళడానికైనా ఇదే మంచి టైం. కానీ చాలా మంది వ్యసనాలకి లేకపోతే ఎంజాయ్మెంట్కి అలవాటు పడిపోతున్నారు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. వాళ్ళ గురించి మీరు వెరీ గుడ్ వ్యసనాలకి గురవుతున్నారు, అటుతో వెళ్ళిపోతున్నారు. మెయిన్ కారణం సోషల్ మీడియా. సోషల్ మీడియా అనేది చాలా సేవ్ ఇంపార్టెంట్ వేదిక అయినప్పటికీ కూడా సోషల్ మీడియా చెడదీయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా వేడుతున్నారు. సోషల్ మీడియాలో అశ్లీలమైన వీడియోస్ ఇవన్నీ రావడం వల్ల మనకి కొత్తదనం అంటే ఏంటో తెలియదు. మన చేతిలో అది చిన్నపిల్లోడికి చల్లగా ఉందా, తగ్గి పట్టుకుంటే వేడిగా ఉందా తెలియదు, వెళ్ళి పట్టుకుంటారు. అదే విధంగా ఈ రోజు సోషల్ మీడియా ఉంది. అంటే అందులో ఏది వినియోగించుకోవాలి, ఏది వినియోగించుకోకూడదో తెలియదు. అంటే ఇప్పుడే వాళ్ళు ఒక అడుగు ముందుకు వేస్తున్నారు కాబట్టి. సో ఆ సోషల్ మీడియాలో ఏదైతే కొన్ని అశ్లీలంగా వస్తున్నాయి వాటిని కంట్రోల్ చేసుకుంటూ మంచిగా ఉన్న వాటిని వాళ్ళు తీసుకొని దానిని విజ్ఞానాన్ని పెంచుకుంటూ వాళ్ళ కెరియర్ ని డెవలప్ చేసుకునే విధంగా ఉంటే బాగుంటుంది. చివరిగా ఇప్పుడు మగవాళ్ళైనా అబ్బాయిలైనా ఆడవాళ్ళ పట్ల ఎలా ప్రవర్తించాలి? ఇది మాత్రం చాలా ముఖ్యమైన ప్రశ్న అండి. మగవాళ్ళు ఆడవాళ్ళ పట్ల గౌరవం అంటే ఏదో నమస్కారం, గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ చెప్పే విధంగా కాదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా రక్షణగా ఉండాలి, రక్షణ కవచంలా ఉండాలి. అందరూ బాడీ గార్డ్స్ పెట్టుకుంటున్నారు. మన చుట్టూ ఉన్న మగవాళ్ళే మా ఆడవాళ్ళకి బాడీ గార్డ్స్ గా లేకపోతే ఎలాగా? ప్రతి ఒక్క స్త్రీకి కూడా రక్షణ కల్పించాలి, రక్షణగా ఉండాలి. మీ వంతు బాధ్యత మగవారిగా. తర్వాత విజ్ఞానాన్ని అందించండి. విజ్ఞానము స్కిల్స్ ఉన్న వాళ్ళని పైకి తీసుకురండి. సొసైటీలో ఒక గౌరవాన్ని ఇవ్వాలి, వాళ్ళని ప్రేమ అందించాలి. ప్రేమ అంటే వేరే రకంగా తీసుకోకూడదు. మనసుకి సంతోషాన్ని ఇచ్చేది ఏదైనా ప్రేమ అనేదే భావన వస్తుంది, ఉత్తేజం. వాళ్ళ యొక్క గౌరవాన్ని కాపాడాలి. ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ యొక్క హక్కుల్ని మనం గౌరవిస్తూ వాళ్ళకి తెలియనివి తెలియజేస్తూ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఉండేలాగా ఉండాలి. ఎవరో వచ్చి పోలీసులు వాళ్ళకి తెలిసిన తర్వాత రక్షణ, తండ్రి ఏదో చేశారని ఇటువంటివి కాదు. ప్రతి తండ్రి, అన్నదమ్ముడు, బయట నడుస్తున్న ప్రతి మగవాళ్ళు కూడా ఆడవాళ్ళకి ప్రొటెక్షన్ చేయాలి. ఇప్పుడు చెడు అయితే అమ్మ ఇది చెడుగా ఉంది, ఆ మార్గం చూసుకోవాలని